రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి బడి పిలుస్తుంది కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఉపాధ్యాయులు వినూత్నంగా బడి పిలుస్తుంది కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి బడి పిలుస్తుంది కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పిల్లల ప్రవేశాలు పెంచడానికి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులచే వినూత్న రీతిలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఆధ్వర్యంలో గ్రామం నందు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. డ్రమ్స్, మైక్, ఆటో ద్వారా గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్పించాలని కోరారు. స్కూళ్లకు ఇస్తాము. వాటి అందరూ గ్రామ ప్రజలు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, బుక్స్, షూస్ ఇలా అన్ని ఉచితంగా లభిస్తాయని డ్రమ్స్ వాయిస్తూ రాగయుక్తంగా తల్లిదండ్రులను ఆకట్టుకునేలా పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల విద్యాశాఖాధికారి సుబ్బరామిరెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతి, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు రాజేష్, పాపారావు, బాలాజీ సింగ్ పాల్గొన్నారు. ఉచిత చదువు, ఉచిత యూనిఫామ్, ఉచిత మధ్యాహ్నం, అదేవిధంగా ఉచిత ఆటో సౌకర్యం, అదేవిధంగా ఈ సంవత్సరం ఉచిత రెసిడెన్షియల్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఇష్టపడి అన్ని సౌకర్యాలు కల్పించింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.